ఎటువంటి ఇవి పౌరులకు సంబంధించినవి వాళ్ళకి ఇవ్వటాన్ని కానీ స్వేచ్ఛలు ఇవ్వటాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు అని వాళ్ళు చెప్పారనమాట. అంటే ఈ డెత్ స్కాట్ విషయంలో ఈయనకి స్వేచ్ఛ అనేది లభించదు అనేది వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏదో క్షయ వ్యాధి ఏదో వచ్చి అతను హెల్త్ ప్రాబ్లంతో చనిపోయాడు. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏంటంటారంటే అప్పట్లో ఇది ఒక హిస్టారికల్లీ బ్యాడ్ డెసిషన్ అనేసి అని వీళ్ళు హిస్టరీలో చెప్తుంటారు అనమాట. అయితే దాని తర్వాత ఏమైంది అంటే అంతర్యుద్ధం అనేది మొదలైపోయింది అమెరికాలో. జనరల్గా ఏదన్నా ఒక అగైనెస్ట్ గా డెసిషన్ వస్తే అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు స్లేవరీలోనే ఇలానే బతకాలా అని అంతర్యుద్ధం మొదలైపోయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. 1868లో ఈ 14th అమెండ్మెంట్ అనేది వాళ్ళు జనరల్ గా బిల్స్ లాగా అట్లా పెడతారు కదా పార్లమెంట్ లో. అప్పుడు 2-3 ప్రపోజల్స్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఒకటి ఏంటంటే ఈ డెత్ స్కాట్ డెసిషన్ ని ఓవర్టర్న్ చేయడమా, లేదు అంటే ఈ స్లేవరీలో పుట్టిన పిల్లలకి పౌరసత్వం ఇవ్వటం, అంటే వీళ్ళందరినీ ఇంకా నుంచి అమెరికా పౌరులుగా తీసుకోవాలి అనేసి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో పుట్టిన పిల్లలు కానీ లేకపోతే ఉన్న వాళ్ళు కానీ ఈ స్లేవరీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, సో ఇక నెక్స్ట్ ఎవరు యుఎస్ లో స్లేవ్స్ కి పుట్టిన ఆ స్లేవ్స్ వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళని కూడా ఈ పౌరులుగా ట్రీట్ చేయొద్దు అనేసి కోర్టు చెప్పింది. సో ఇలాగా దీని బానిసత్వాన్ని మనం కంప్లీట్ గా చేసేసేయాలి, ఇంకా ఉండకూడదు అని యాక్చువల్ కొంతకాలానికి స్లేవరీ అనేది పోయింది.